అందరికీ నమస్కారం. ఈరోజు మన బ్యాచ్‌లో సీనియర్స్, సీనియర్స్ బ్యాచ్ వాళ్ళు నవాంశ చక్రము గురించి వివరించండి అని అడిగారు. అయితే చాలామంది నవాంశ చక్రం అనేది వివాహ పొంతనలకి వివాహ పొంతనలకి చూస్తూ ఉంటారు. నిజంగానేనా? నిజంగా మనం నవాంశ చక్రం వివాహ పొంతనలో ఎంత వరకు బాధ్యత వహిస్తుంది అనేది ఒక పాయింట్ ఉంటది. అందరూ కూడాను రెడ్డి గారొచ్చారు మొదలెట్టండి అన్నారు కాబట్టి, నేను కూడాను రెడ్డి గారొచ్చారు మొదలెట్టండి అనే పదంలోకి వెళ్ళాను. కానీ నేర్పేటప్పుడు ఖచ్చితంగా మీకు రైట్ వే మాత్రమే చెప్పాలి. అలాగే నేను చెప్పడం కాదు, మరొకరు చెప్పడం కాదు. మనకు కావాల్సిందెవరు? పరాశర మహర్షి ఏం చెప్పారు అనేదే మనకు కావాలి. నేను చెప్పాను కదా అని మీరెళ్ళిపోతే కుదరదు. అది రాంగ్ అయిపోతే రేపొద్దున తిట్టుకునేది మిమ్మల్ని. అట్ ద సేమ్ టైమ్ నేను నేర్పినందుకు నాకు కూడా తిడతారు. పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాల్లో నవాంశ చక్రము అనే పదానికి అదృష్టానికి సంబంధించిన దాని గురించి మాత్రమే అది పనికొస్తుందే తప్ప వివాహ పొంతనకి పనికి రాదు. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టికి. ఇక ఈ వీడియో చాలామంది ఆస్ట్రాలజిస్ట్ చూస్తా ఉంటారు. చాలామంది చూస్తారు. ఒకవేళ నాది తప్పైతే నా పద్ధతి అసలు మీరు ముట్టుకోవద్దు. ఉన్న వాస్తవం చెప్తున్నా. నవాంశ అంటే ఒక రాశిని 9 భాగాలు అన్నారు గాని, సప్తాంశ అని అనలేదు. సప్తాంశలో చూడాల. వివాహ పొంతంలో రావాలంటే సప్తాంశం చూడాల. అంతేగాని అదృష్టానికైతే మాత్రమే 9వ నవాంశ చక్రం చూడాల. అయితే ఈ నవాంశ చక్రం చూడడానికి మొత్తం 2 విధానాలుంటాయి. లగ్న తూల్య నవాంశ, నవాంశ తూల్య లగ్న. ఈ 2 ఉన్నాయి. మనం కేవలం నవాంశ చక్రం పట్టుకుని పరిగెడతాం. ఉన్న వాస్తవం అది. ఎందుకంటే చాలా మందికి కూడా కోపం వస్తది. ఈయనకి తెలుసో తెలియకో ఇలా అనేస్తున్నాడు అనుకుంటారు. కానీ నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఇప్పటిదాకా నేను పరాశర మహర్షి ఏం చెప్పారనే దాని మీదే నేను బేస్ అయి నడిచాను గాని, నా సొంత ప్రయత్నాలతో చేయలేదు. ఓకేనా? కాబట్టి నవాంశ చక్రము అనగానే మీరు తీసుకునేది 2 టైప్స్‌గా తీసుకోండి. లగ్న తూల్య నవాంశ, నవాంశ తూల్య లగ్న. ఇది ఏంటయ్యా అంటే వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలంటే, పరాశర మహర్షి కూడాను 3 చక్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. 3 చక్రాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఒకటి జన్మకుండలి. జన్మకుండలి నుండి బైపాస్ చేసే మొత్తం కుండలు వస్తాయి. దేన్నైనా సరే ఒక లగ్నము, ఒక నక్షత్రము వచ్చిన దాన్ని బట్టే అన్ని సూక్ష్మంగా చేసుకుంటూ వెళ్తానికి కారణం అది. ఆ తర్వాత నవాంశ, తర్వాత షష్టాంశ. ఈ 3 చక్రాల్ని బాగా ప్రాధాన్యత ఇచ్చారాయన. ఓకేనా? కానీ అదృష్టం. ఈరోజు ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి డబ్బు కావాలి. డబ్బు కావాలి. హోదా కావాలి. నేమ్ అండ్ ఫేమ్ కావాలి. కాబట్టి 9th ఇది D9 చార్ట్ చూస్తేనే మీకు అర్థమవుతది. లేకపోతే అర్థం కాదు. మీకు జన్మ కుండలిలో గ్రహాలు వాటికి ఎక్కడ పడితే అక్కడ ఉండినా, నవాంశ చక్రంలో కనుక యోగం ఉంటే ఆ యోగం విడిచిపెట్టదు. జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా విడిచిపెట్టదు. ఒకవేళ మనకి మనం ఇచ్చిన ప్రెడిక్షను
రాశి చక్రంలో సక్రంగా లేకపోతే అంటే మీరు వేసే సమయం సక్రంగా వేయాలి. బీటీఆర్ చేయాల్సిందే, జెనెటిక్ రిలేషన్ రావాల్సిందే. వస్తేనే మీకు ఈ D9 చార్ట్ ని ఈజీగా మనం చేయొచ్చు. ప్రతి మనిషికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే భాగ్యం ఏ విధంగా ఉదయిస్తుంది, ఇది కావాలి కదా. భాగ్యం ఏ విధంగా ఉదయిస్తుంది, అదే కనుక బాగా గమనించాలి. లగ్న చార్ట్ లో బాగా గమనించండి. లగ్న చార్ట్ లో సెవెంత్ లార్డ్ లగ్న చార్ట్ లో సెవెంత్ లార్డ్ D9 చార్ట్ లో 9th భావం ఉంటేనే భార్య మూలంగా కలిసి వస్తుంది. ఇది లగ్న తూల్య నవాంశ చెప్పేది నేను. లగ్న తూల్య నవాంశ చెప్తున్నా. కలిసి వస్తుంది, లేకపోతే రాదు. అంతేగాని మీకు నవాంశ చక్రంలో చూసుకుంటే మీ భార్య మూలంగా కలిసి వచ్చేసిద్ది అంటే ఏం కలిసి వచ్చింది చెప్పండి? ఏం కలిసి వచ్చిందో చెప్పండి? వచ్చేటప్పుడు ఒక పెద్ద మూట తీసుకొస్తుందా, బంగారం తీసుకొస్తుందా, లేకపోతే డౌరీ ఏమైనా తీసుకొస్తుందా, లేకపోతే ఒక 50 ఎకరాలు 100 ఎకరాల పొలం తీసుకొచ్చింది. అనుకూలవతి లేకపోతే మీ జీవితం ఏంటి చెప్పండి? అనుకూలవతి కాకపోతే ఎంత డబ్బు తీసుకొస్తే లాభం ఏంటి? అనుకూలవంతుడై ఉన్న భర్త వస్తే మీకు ఏ విధంగా ఉంటది? నెలకు ఒక 5 లక్షలు జీతం సంపాదించి ఒక 100 ఎకరాల పొలం ఉన్నవాడు వచ్చిన అనుకూలుడు కాదనుకోండి, ఇంకా మీ జీవితం ఎలా ఉంటది? మన జ్యోతిష్యం ఏం చెప్తుంది అనేది చూడట్ల మనోళ్ళు. కలిసొచ్చుద్దా అంటే ఏం కలిసి రావాలి? ధనమా, జీవితమా? ధనం కావాలనుకుంటే జీవితం ఉండదు, జీవితం కావాలనుకుంటే ధనం ఉండదు. మీకు కావాల్సింది అనుకూలవతి ఉందా లేదా, అనుకూలుడా కాదా అనేది దీని మీద బేస్ అవ్వట్లేదు మీరు. అందరికీ డబ్బు కావాలి. డబ్బు యాడ్ నుంచి తీసుకొస్తారు చెప్పండి? డబ్బు రావాలి, పైకి ఎదగాలి అంటే ఎంత గొప్ప జ్యోతిష్యుడి దగ్గరికైనా వెళ్ళండి. కూర్చుని ఉంటే డబ్బులు వస్తాయని ఎవరు చెప్పరు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. కూర్చుని ఉంటే డబ్బులు వస్తాయని ఏ జ్యోతిష్యుడు చెప్పరు. ఏ జ్యోతిష్యుడు చెప్పరు. ఎప్పుడైతే మీరు బాగా గమనించాలా, లగ్న తూల్య నవాంశ, నవాంశ తూల్య లగ్న, ఇవి రెండిటిని మీరు బాగా చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది. అక్కడ మనకి ఒక లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నానికి ఆ లగ్నము ఏ రాశిలో పడింది, ఏ నక్షత్రంలో పడింది, ఏ పాదంలో పడిందో చూసుకోవాలా. చూసుకున్న తర్వాత నవాంశ లగ్నం కట్టాల. లగ్నం ఇది D9 లగ్నం కట్టాల. కట్టిన తర్వాత అన్ని గ్రహాలు రాశి చక్రంలో ఉన్న గ్రహాలు నవాంశ చక్రంలో వేసుకుంటాం. అంటే ఈ గ్రహం ఫర్ సపోజ్ రవి అశ్విని నక్షత్రం 3వ పాదంలో ఉన్నారు. రవి అశ్విని నక్షత్రం 3వ పాదంలో ఉన్నారు మేషరాశిలో. నవాంశ చక్రంలోకి వెళ్ళేటప్పటికి మిథున రాశిలోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా వేసుకుంటూ వచ్చి అప్పుడు దాన్ని చూడాలి. చూస్తేనే మీకు కలిసి వస్తుంది, లేకపోతే రాదు. మీరేమనుకుంటారంటే ఓకే నవాంశ చక్రం చూడండి వివాహానికి అంటారు. నాకు తెలిసి నవాంశ చక్రం అనేది వివాహానికి పనికిరాదు. అది కేవలం అమ్మాయి మూలంగా అభివృద్ధి యోగం ఉందా లేదా అనేది మాత్రమే చెప్పుద్ది. సంతాన విషయం కూడా చెప్పదు, సప్తాంశే చెప్పుద్ది. ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత సంతానం అనే విషయం నవాంశ చక్రం చెప్పదు. కేవలం నవాంశం అంటే అదృష్టం, హైక్ అయ్యే యోగం, ఉన్నత స్థానాలు ఉన్నత శిఖరాలకు చేరుకునే యోగం ఇచ్చేది 9వ స్థానం, కానీ సప్తాంశం కాదు. సప్తాంశము మీకు వివాహ పొంతంలో చూసుకోండి. చూసుకున్నప్పుడు పంచమ భావం ఎలా ఉందో చూడండి. పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టకపోతే, వంశాభివృద్ధి కాకపోతే,
మళ్ళీ ఆడపిల్ల మీద రుద్దేస్తాం మనం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సంతానం కలగట్లేదు అనగానే ఆడపిల్లని బయట పెట్టేస్తాం. ఈ అమ్మాయి పిల్లలకు కనట్లేదు, ఈ అమ్మాయికి రోగం ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఫస్ట్ మన పిల్లాడికి ఏముందనేది మనం చూసుకోవాలిగా. అది చూడం. ఎందుకంటే రుద్దేయడమే ఆడపిల్ల మీద. తప్పు. తప్పు. మన అబ్బాయి జాతకంలో కూడాను నవాంశ చక్రంలో చూసుకుని, సప్తాంశంలో కూడా చూసుకుని, పంచమ భావం ఎలాగుందని మన అబ్బాయిది కూడా చూసుకోవాలి. అది చూసుకోకుండా ఆడపిల్ల మీద రుద్దేస్తే ఎలా? ఇటువంటి పాపాలు చేయడం మూలంగానే మన సంతానానికి తగులుతున్నాయి. ఒక ఆడపిల్ల మీద మనం రుద్దడం వల్ల ఏం జరుగుతుందంటే మన వంశం మీద పడుతుంది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. పరాశర మహర్షే చెప్పారు డైరెక్ట్‌గా. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తికి బాధను కలిగిస్తావో మనసుకి, నీ యొక్క చంద్రుడు బలహీనుడైపోతాడు. నీ యొక్క చంద్రుడు, నీ లగ్నంలో ఉన్న చంద్రుడు బలహీనపడతాడు. అప్పుడు మీకొచ్చేదేంటి? మెంటల్లీ డిజార్డర్స్ వస్తాయి. ఆ సంగతి తెలీదు. ఎదుటోళ్ళు దొరికేది కాబట్టి ఆళ్ళని తిడతమే మనం మొదలు పెడతాం మనం. ఓకేనా? ఓకే. సో, ఇక్కడికొచ్చేటప్పటికి మనం నవాంశ చక్రంలో మనం చూసుకోవాల్సిన పద్ధతులేంటయ్యా అంటే, ఎవరికైతే ధనపరంగా, పదవి పరంగా, ఇతర దేశాలకు లేదా ఇక్కడే అభివృద్ధి యోగాలు ఉన్నాయా లేదా అనేది 9th హౌస్‌లో కూర్చున్న గ్రహము. 9th హౌస్‌లో ఏ గ్రహం అయితే కూర్చునుంటుందో ఆ గ్రహమే మీకు అభివృద్ధి యోగానికి తీసుకెళ్తది. నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ భయపెట్టేది 6, 8, 12 భావాధిపతులు. వీళ్ళు 9లో కూర్చున్నా భయపడొద్దు మీరు. నా దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి దీనికో అలైన్‌మెంట్ చెప్తాను నేను. ఆ అలైన్‌మెంట్ ద్వారాగానే మీరు ముందుకు సాగండి. సాగితేనే రేపొద్దున మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తది. 6వ భావాధిపతి వచ్చి కూర్చున్నాడు కాబట్టి 9లో కూర్చున్నాడు కాబట్టి నవాంశ చక్రంలో, కాబట్టి ఈ జాతకుడు అడుక్కు తింటాడు అని చెప్పొద్దు. ఏమి చెప్పొద్దు. సూపర్‌గా ఉందండి అని చెప్పండి. అద్భుతంగా ఉందని చెప్పండి. ఎందుకంటే జ్యోతిష్యుడు ఎప్పుడు నెగెటివ్‌గా చెప్పకూడదు. అద్భుతంగా ఉందండి అని చెప్పడమే మీ పని. నా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్పండి. అద్భుతంగా ఉంది అని చెప్పండి. చెప్పిన తర్వాత మనసులో ఆయనకి ఒక భావన కలుగుద్ది. ఆయన ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరికి ఎళ్ళొస్తాడు. ఎళ్ళొచ్చినోళ్ళు వాళ్ళేం చెప్తారంటే, "అబ్బే బాగోలేదబ్బాయి, వేస్ట్ అబ్బాయి" అంటారు. కానీ ఇలా కాదు. ఫస్ట్ ఆ వ్యక్తికి మనం ఏం చెప్పాలంటే అద్భుతంగా ఉంది అని చెప్పాలి. 6th లార్డ్ ఉండినా, 8th లార్డ్ ఉండినా, 12th లార్డ్ ఉండినా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒకటే చెప్పండి. 6th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th హౌస్. డోంట్ వర్రీ. ఒకటే చెప్పండి. నాయనా, ఎక్కడైనా హాస్పిటల్ దగ్గర ఎవరికైనా సేవ చేసుకో. ఎందుకంటే 6లో శత్రువు, రుణము, రోగము, సేవ. సేవ చేసుకో. లేకపోతే మెడిసిన్ అమ్ముకో. మెడిసిన్ అమ్ముకునేవాడు అనుకోండి, చదువుకున్నవాడే మెడిసిన్ అనుకోండి, పెట్టండి. లేకపోతే మెడికల్ స్టోర్‌లో పని చేయమనండి. ఇబ్బందేమీ లేదు. మెడికల్ స్టోర్‌లో పని చేసినా పర్వాలేదు. లేకపోతే లాయర్ దగ్గరికెళ్లి పని చేసుకోమనండి. ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే 6వ భావంలో ఉన్న టూల్స్‌ని వాడుకుంటే నీ యొక్క భాగ్యం అభివృద్ధి అవుతుంది. నీ యొక్క భాగ్యం అభివృద్ధి అవుతుంది. ఇది బాగా గమనించండి. అర్థమైందా? కాబట్టి 6వ భావానికి సంబంధించింది సేవా దృక్పాదం చేయడం వల్ల తన యొక్క భాగ్యం అభివృద్ధి చెందుద్ది. అంతేగాని అప్పుల పాలైపోతావు, నీ పని అయిపోయింది అని చెప్పమాకండి. ఎందుకంటే ఫస్ట్ నువ్వు వర్క్ చెయ్యి. వర్క్ చేస్తేనే నీ దగ్గర అభివృద్ధి ఉంది. లేతే లేదు. ఎక్కడో ఎళ్లి కూర్చుంటే రాదు అని చెప్పేసేయండి. జ్యోతిష్యం డబ్బులు వచ్చే మార్గం చెప్పుద్ది గానీ డబ్బులివ్వదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం అనేది ధనం వచ్చే మార్గం చెప్పుద్ది. అంతేగాని ధనాన్నివ్వదు. ఇది మీరు గమనిస్తే సరిపోతుంది. ఓకేనా? 6వ భావాధిపతి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. సో, 6లో ఉన్న టూల్స్ వాడుకుంటే సరిపోతుంది. శత్రువు, రుణము, రోగము, సేవ. సో, ఈ 4గిట్లో వచ్చేటప్పటికి సేవా దృక్పథాన్ని తీసుకోండి.
ఏదో ఒక వర్క్ చేయమనండి. మెడికల్ స్టోర్‌లో అయినా పర్వాలేదు. లేదా హాస్పిటల్‌లో అయినా పర్వాలేదు. ఎందుకంటే రోగం వచ్చింది కాబట్టి హాస్పిటల్‌కి సంబంధించింది. మెడికల్ స్టోర్‌లో అయినా పర్వాలేదు. మెడికల్ రిప్రజెంటివ్‌గా అయినా కూడా పర్వాలేదు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? ఇది 6థ్‌తో అయిపోయింది. ఇప్పుడు 8థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9థ్. 8థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9థ్. 8థ్ భావంలో అయితే టూల్స్ ఉన్నాయో వాటిని మనం అక్కడ వాడేసుకోవాలి. ఎలా వాడుకోవాలి అంటే ఇక్కడ బాగా గమనించాలా. ఎలా వాడుకోవాలంటే ఇక్కడ రవి ఉన్నారనుకోండి. 8థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9థ్. సో 8థ్ లార్డ్ ఈజ్ ఎ రవి. రవి అయితే ఏంటండి అంటే ఇక్కడ 8థ్ అనగానే హాస్పిటల్‌లో అడ్మినిస్ట్రేషన్‌గా పెట్టండి. హాస్పిటల్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటే సరిపోతుంది. ఓకేనా? లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లోకి వెళ్ళమనండి. ఖచ్చితంగా భాగ్యం వస్తుంది. లేకపోతే ఓకల్ట్ సైన్స్ మనం వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, హస్త సాముద్రికం, నేమాలజీ అండ్ గ్రాపాలజీ, రత్న శాస్త్రం వీటిల మీద డిపెండ్ అవ్వమనండి. ఇవి చదవమనండి. ఖచ్చితంగా ఆయన అవుతాడు. ఓకేనా? ఇది 2. మూడోది ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్, ట్రాన్స్‌ఫర్మేషన్, ఎల్ఐసి మరియు చార్టర్డ్ అకౌంటెంట్, సర్జికల్ ఐటెమ్స్, ఇన్సూరెన్స్‌లోకి సంబంధించినది. వీటిల్లోకెళ్ళి అంటే 8థ్ లార్డ్ భావాధిపతి ఏ భావములో ఏ టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్‌ని వాడుకుంటూ ఆ లగ్నానికి 8వ భావాధిపతి ఏ గ్రహం అయింది? రవ్యా, చంద్రుడా, కుజుడా, లేకపోతే రాహువా, లేకపోతే శాటనా, లేకపోతే జూపిటరా, మెర్క్యూరియా, కేతువా, శుక్రుడా. ఈ గ్రహాలకు సంబంధించి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని వాడేసుకుంటే చాలు. ఆ టూల్స్‌ని మనం వాడుకుంటేనే భాగ్యం అభివృద్ధి చెందుద్ది. ఓకేనా? అయితే ఇప్పుడు మూడోది. ఎందుకంటే త్రిగ్భావాలు, త్రిషడ భావాల్లో ఉన్నది 6, 8, 12 అనేది కంపల్సరీ. సో 12వ భావాధిపతి చూడండి 9థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th లార్డ్ 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th హౌస్. సో 12వ భావాధిపతి 9వ భావంలో కూర్చున్నాడు. మనం ఏం చెప్తాం? 12 అనగానే ఖర్చు. 12 అనగానే తండ్రి సంపాదించిన సంపాదన మొత్తం తీసుకునెళ్ళి పాడు చేసేస్తాడు. తాత ముత్తాతల కాడి నుంచి వచ్చిన సంపదంతా పాడు చేసేస్తాడు. యెస్, నిజంగానే పాడు చేసేస్తాడు. ఎప్పుడు పాడు చేస్తాడు? ఎందుకు పాడు చేస్తాడు? ఎలా పాడు చేస్తాడు? దీనికి కారణాలు ఎవరు చెప్తారు మీకు? కరెక్టే. తాత ముత్తాతల నుంచి వచ్చినయి మొత్తం మనోళ్ళు ఏం చేస్తారంటే తాగుడికి, తందనాలకి, ఆ బెట్టింగ్‌లకి, ఈ బెట్టింగ్‌లకి మొత్తం కరగబోస్తారు. ఎప్పుడు కరగబోస్తారు? ఎప్పుడు? అది చెప్పరు. ఎందుకు కరగబోస్తారు? అది చెప్పరు. అరె! ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది? ఆ పరాశర మహర్షి ఏం చెప్పారు మనకి? 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. 12th అనేటప్పటికి ఏంటి? ఖర్చు. ఖర్చని ఎందుకు తీసుకోవాలి? తీసుకోకూడదు. వెంటనే ఈ అబ్బాయి ఇలా చేస్తాడు కాబట్టి ఇతగాడిని మీరు ఫస్ట్ మీరేం చేయాలంటే ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌కి సంబంధించింది, చారిటీకి సంబంధించింది, స్పిరిచువల్‌కి సంబంధించింది, యోగాకి సంబంధించింది, మెడిటేషన్‌కి సంబంధించింది, తన పుట్టిన గ్రామము బాగా గమనించాల. గ్రామము లేదా ఊరు లేదా రాష్ట్రము అవసరమొస్తే దేశం ఖాళీ చేసి ఇడిచిపెట్టి ఎప్పుడైతే ఎళ్ళిపోతాడో అప్పుడు తన యొక్క భాగ్యం ఉదయిస్తది. లేతే ఉదయించదు. ఇదేంటి సార్? ఇదంతా బాగానే చెప్పారు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్కలు లేనోడి సంగతి ఏంటి? అని అడుగుతారు. మీ దగ్గరకొస్తది. ఇప్పుడు ఏం చదువుకు లేనోడు వచ్చేసి, నా భాగ్యం ఎక్కడ ఉదయిస్తదండి? ఎక్కడొస్తదండి అంటే, నువ్వు అమెరికా పొమ్మంటే ఏం చేస్తాడు అమెరికా ఎళ్లి? ఏమి జేయడు. వెంటనే అప్పుడు మనం తీసుకోవాలి. మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, పక్క ఊరికి వెళ్ళు, లేదా పక్క రాష్ట్రంకెళ్ళు. ఎందుకంటే ఇతర దేశాలకు కూడా ఎళ్లి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేనోడు కూడాను ఈ గల్ఫ్ కంట్రీస్‌కెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు.
సో ఆ విధంగానే పంపించేయండి. లేకపోతే వేరే రాష్ట్రం వెళ్ళి వర్క్ చేసుకున్నాడు, వేరే ఊరు వెళ్ళి చేసుకున్నాడు. మన ఊర్లో పనికిమాలినోడు మన ముందల పనికిమాలితనంగా గిరగిరగిర బొంగరంలా తిరిగినోడు, ఆడికి టైం వచ్చేసింది. 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th హౌస్. హీ ఈజ్ గో టు అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్ అవుట్ ఆఫ్ స్టేట్. వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత లక్షలు గడించాడు. ఇక్కడికి రాగానే అబ్బో ఈడేదో పనికిమాలినోడు అనుకున్నామండి, బాగానే సంపాదించాడండి ఈయన. అక్కడికి వెళ్ళి వ్యాపారవేత్తలతో తిరిగాడు, 4 రూపాయలు సంపాదించాడు, ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? సో అక్కడ ఏం చెప్తుందంటే 12వ భావాధిపతి 9లో కూర్చున్నాడు. సో 9లో కూర్చున్నారు కాబట్టి మీరు ఈ ప్రిడిక్షన్ ఇచ్చారు కాబట్టి హీఈస్ గెయిన్, అభివృద్ధి యోగం చెందుతాడు. అయితే ఇక్కడ బాగా గమనించవలసిన ముఖ్యమైన విషయం, 12 లగ్నాలలో బాగా గమనించాలా, ఈ 12 లగ్నాలలో ఓన్లీ వృశ్చిక లగ్నం తప్ప, వృశ్చిక లగ్నం అదేంటి, నవాంశ లగ్నం వృశ్చికమైనప్పుడు బాగా గమనించాల, నవాంశ చక్రం వృశ్చిక లగ్నం అయినప్పుడు తృతీయ చతుర్థాధిపతి అయిన శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th, 9వ భావంలో కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు 3వ భావాధిపతి 9లో కూర్చుంటే షార్ట్ జర్నీసు, కమ్యూనికేషను, లేకపోతే పబ్లిసిటీ, లేకపోతే ఏజెన్సీ, లేకపోతే టూర్స్ అండ్ ట్రావెల్స్, 9th 3rd భావానికి సంబంధించిన 9లో కూర్చుంది కాబట్టి మనం అది చెప్పగలం. ఇక్కడ ఏమైంది, వృశ్చిక లగ్నానికి 3rd అంటే 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. సో ఇక్కడ ఏ లగ్నానికైనా అవుట్ ఆఫ్ కంట్రీకి వేరే వేరే చోట వెళ్ళమని చెప్పచ్చు, దూరంగా వెళ్ళమని చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. వేరే రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఢిల్లీ పోమనండి, లేకపోతే ఏదైనా గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోమనండి, లేకపోతే అమెరికా వెళ్ళిపోమనండి, ఎక్కడికైనా వెళ్ళిపోమనండి. కానీ ఓన్లీ 1 వృశ్చిక లగ్నానికి మాత్రం ఆ మాట చెప్పకూడదు. నీ భాగ్యం దూరంగా వెళ్తే వస్తుందని మాట చెప్పకూడదు. ఎందుకని అనే క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. ఇక్కడ 3rd లార్డ్ అండ్ 4th లార్డ్. 3rd లార్డ్ ఏంటి, ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. అలాగే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, 9వ భావానికి వెళ్ళమంటున్నాడు, అంటే దూరంగా వెళ్ళు అంటున్నాడు. ఏ దూరానికి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ కంట్రీగా? అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలంటే 4th లార్డ్ కూడా అయ్యాడే. 4th లార్డ్ అంటే స్వక్షేత్రమే, అంటే తన పుట్టిన గ్రామం కావచ్చు, ఊరు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. అంటే తను పుట్టిన గ్రామం కానీ ఊరు కానీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వేరే రాష్ట్రానికి వెళితే ఆయన అభివృద్ధి చెందుతాడు, లేకపోతే చెందడు. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తే కూడాను మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఓకేనా? 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th. ఆఫ్టర్ మ్యారేజ్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఆయనకి అభివృద్ధి ఉంటుంది భార్య మూలంగా. 2nd లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th హౌస్. ఇక్కడ ఏం చెప్తుంది, 2వ భావము, 2వ భావాధిపతి అంటే ధనస్థానాధిపతి, ఫ్యామిలీ స్థానాధిపతి 2వది. సో 9లో కూర్చున్నాడు. 9 అంటే దూర ప్రాంతానికి వెళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళు, కానీ నీ భార్య పిల్లల్ని తీసుకుని పో, వెళ్తేనే అక్కడ నీకు అభివృద్ధి ఉంటది అని చెప్తుంది. మనం ఏం చెప్తాము దాన్ని, నువ్వు పోయి అక్కడ ఉండవయా, చక్కగా అక్కడ సంపాదించుకుని పంపించు అంటే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు రోగం వచ్చి పడుద్ది. ఎందుకు, 12వ భావం లేదు కదా, ఇక్కడ 2వ భావాధిపతి తోడు లేడు కదా. అక్కడ వండుకోవటానికి, తిరగడానికి, తినటానికి సరిపోక ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? ఎందుకు, 9వ భావం నుంచి మళ్ళీ ఎక్కడ చూస్తుంది అది, మళ్ళీ 3వ భావాన్నే చూస్తుంది, కాబట్టి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం డిఫైన్ చేయాల. అంతేగాని మనోళ్ళు చెప్పేది ఒకటే చెప్తారు, 6, 8, 12 భావాధిపతులు 9వ భావంలో ఉన్నారు కాబట్టి బాగా ఇబ్బంది కలిగిస్తుంది. కాదు, దాన్ని మనం అలైన్మెంట్ చేయాలి. మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు, జాతకాలు చెప్పించుకుంటారు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఏదో కొంచెం పూర్తి గుడిదానికంటే మెల్లద బెస్ట్ అన్నట్టు ఏమైనా అదృష్టం ఉంటుందా అనే పదం మీద వస్తారండి. అంతేగాని నేనేమైనా కోట్లు గడిస్తానా అదేనా కాదు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళకి రైట్ డైరెక్షన్ మనం చూపించాలా, చూపిస్తాం, వెళ్తారు లేకపోతే లేదు. వాళ్ళ కర్మ ఎలాగుంటేనే అలాగే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి యోగం ఉంటేనే మన దగ్గరికి వస్తారు, మనం చెప్పింది వింటారు.
వాళ్ళకి లేదనుకోండి మన దగ్గరికి రారు. ఏదో ఇలా చెప్తారండి అని. అదొకటి. రెండోది, ఏ పని చేయకుండా డబ్బులు వస్తాయా అంటే రావు అని చెప్పండి. కూర్చునున్నంత మాత్రాన రావు. కనీసం కూర్చుని ఉండడం కాదు, నడుస్తూ ఉంటే వస్తాయి డబ్బులు. బాగా గమనించాలి. నడుస్తూ ఉండాలా, తిరుగుతూ ఉండాలా. ఎందుకంటే మూడవ భావంలో మంచి బలంగా ఉందనుకోండి, గిరగిర బొంగరంలా తిరుగుతా ఉంటే డబ్బులొస్తాయి. కూర్చుని ఉంటే డబ్బులొచ్చేది మాత్రం ప్రస్తుతానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎక్కడా లేదండి నాకు తెలిసి. ఎందుకంటే నేను చాలా మంది మీద ప్రాక్టికల్‌గా చూశాను నేను. చదువుకునే అమ్మాయి ఒకే చోట కూర్చొని చదివితే బుర్రకెక్కక నానా బాధలు పడుద్దని అటు ఇటు తిరగమన్నాను. పాసయింది చక్కగా. ఇబ్బందేమీ లేదు. నేను అన్ని చెప్పేయి కూడాను, రెమెడీస్ కూడాను, అలైన్‌మెంట్స్ కూడా నేను చెప్తానంటే అసలు డబ్బులు ఖర్చవ్వవు. మీరే చేయాల. చాలా మంది అడుగుతా ఉంటారు. ఏమని? గురువుగారు మా పిల్ల రాదు. లేదా మా ఆయన గారు రారు. లేకపోతే మా అబ్బాయి చేయడు. నేను చేయొచ్చా అని. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ముఖ్యమైన సంఘటన, ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు భోజనం చేస్తే మీ కడుపు నిండుతుంది. అంతేగాని మీరు భోంచేస్తే మీ పిల్లాడు కడుపు నిండదు. అంటే మీ కర్మని మీరే మార్చుకోవాలి. మీ అబ్బాయి మార్చరు. ఇది బాగా గమనించాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మీరు నవాంశ చక్రం వేసుకునే అంటే నవాంశ చక్రం వేసుకునే విధానం వచ్చా అమ్మా మీకు? వచ్చు కదా? ఓల్డ్ స్టూడెంట్స్. గనోజీ వెంకటేశ్వరరావు గారు, లక్ష్మణ్ గారు, వచ్చు సార్. వచ్చేవాడిని. లక్ష్మీ నరసింహ గారు, కృష్ణవేణి గారు. ఓకేనా? సార్ వచ్చు సార్.